తెలీదు. తొందరగా వినిపించు. సుబ్బారావు గారు, అక్కడేదో మా అమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బా కాలు కదలపరేమండి. ఇంకేం కదలేదు, ఇంజన్ చల్లబడింది. ఏమన్నావు ఏమి నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి నన్ను జగరాని పైన సుందరాకార సుకుమార జాలి తలపవు జగరాని పైన సుందరాకార సుకుమార కల్పిత బంధించన బంధించన అధరామృతం కోరి మధుసూదన ఎలా ఉందండి? ఏందని ఇంతలో పట్టు పట్టారు? దీని పేరు వేసవి కాలంలో ఊపిరాడని పట్టు. వేసవి కాలంలో ఊపిరాడని పట్టు. ఇంకాసేపు ప్రాణం పోయేదని. ప్రాణం పోయేదాకా ఉంచి అప్పుడు వదిలేస్తాం అన్నమాట. ఆహా, నిన్నే కోరితిరా నీదరి చేరితిరా, నిన్నే కోరి నీదరి చేరి లోపలైనా చప్పుడు. ఎక్కడ లోపలైనా చప్పుడు మీకు వినిపించిందా? నేను చూసొస్తాను. అనవసరంగా అనవసరంగా అడుగు పెట్టాము. లోపల లోపల మీ రంగనాయకు వచ్చిందే. దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి తెలవక నా నోటికి వచ్చినట్టులా వాగి నా కొంప ముంచారు కదా నీ అమ్మ కడుపులు మాట. ఎటు బావద్దులు ఆగండి. అది మీ రంగనాయకు కాదు, ఏం కాదు, మా చెల్లెలు చిత్ర. ఎవరు? మన చిత్ర? అవునండి. ఏందని అంతలా శబ్దం వచ్చింది? మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నూరమని చెబితే అదేమో చిన్న పిల్ల కదండి, ఆ గిన్నె కాస్త కింద పడేసి బట్టలు కొట్టింది.
గిన్నె పగల కొట్టింది, పగలగొట్టింది. గంధం నేలపాలైంది. పోయిందిగా. ఏమండి చెప్పండి. అమ్మాయిని ఒకసారి పిలవండి. ఏమండి సుబ్బారావు గారు, ఓయ్. మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. మీరు పిలవండి ఒకసారి. ఆ? ఏయ్ చిత్ర కమాన్ ప్లీజ్. ఏందండి రాదు, అమ్మాయి ఏమైనా వర్క్లో ఉందా? ఆ? అదే నేను అమ్మాయి ఏమైనా వర్క్లో ఉంది. ఏమిటి ఇప్పుడు పిలిచారా? ఆ? పిలిచారా? అవును, సౌండ్ పెంచి పిలిచాగా. బాగోలేదు. ఉండండి. ఇస్సు ఇస్సా? ఆ. ఇస్సు ఇస్సు అంటే ఏదైనా కుక్క అంటే ఇప్పుడు మామూలుగా అట్లే పిలుచుకుంటున్నారండి ఎవరైనా. అనా? నైస్గా ఉంటుందని. అయినా రాలేదుగా. ఇంకా సౌండ్ పెట్టమంటారా? ఏయ్ చిత్ర కమాన్ ప్లీజ్. బాబా, ఏమి గాత్రం అండి మీ గాత్రం. మీ గాత్రానికి ఒక సూత్రం. బాబారావు గారు అన్నాడు, నువ్వు పాడిన తర్వాత గంటసార్లు పాడినట్టే ఉంటుంది, అబ్బబ్బబ్బబ్బ. నీ గాత్రం అట్టుంటది అన్నాడు. అవును. కాకపోతే ఆయన లైట్లు దెబ్బతిని, మనకేమో టైర్లు దెబ్బతిన్నాయి. అన్ని ఏదో ఒకటి దెబ్బతిన్నాయి మొత్తానికి. అలా పిలిస్తే అమ్మాయి రాదండి. మా చెల్లెలు చిలకమ్మ, నేను పిలుస్తాను, మీరు వినండి. రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, రామ్మ చిలకమ్మ, నువ్వే మొలకమ్మ. ఏ చిత్ర రావే. అనగనగా ఆకాశం ఉంది, ఇదేం మనుషులు బరాయించే వ్యవహారం కాదే. అది కాదే నీ అమ్మ కడుపు మాడ. ఏందని పత్తికి పెట్టిన దోమలాగా ఉంది. మరి పిలిచారు కదండి చిత్రాన్ని 3 సార్లు ముద్దుగా పిలిచారు. అది కాదండి, అమ్మ లోపల నుంచి వస్తుందా వచ్చి మేమే పడ్డా. అమ్మ దోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను దోస్తే అమ్మ మీద పడతా, అటు నుంచి అమ్మ దోస్తే అక్క మీద పడతా. ఏమండి దీనికి తోపుడలా పట్టేందండి. అది మా అమ్మ నేర్పించిన తోపులాట. పదండి తోసుకుందాం, భలే ఉంటుంది. ఒక రూపాయి ఇవ్వరా? ఏం జరిగిందని? ఏం జరగాలి? ఏమి లాభం వచ్చింది? ఏం లాభం రావాలి? అమ్మకి ఎంట్రన్స్ లో 10 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 100 రూపీస్ ఇవ్వండి. అమ్మకి 10, నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము ఏం చేసుకుంటారు మీరు? కాఫీ తాగుతామండి. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకపడ చూసుకొని ఖాతా పెట్టుకో. చూడండి బాబు గారు, ఆడపిల్లని, పైగా చిన్న పిల్లని నాకు ఎవరిస్తారు అప్పు? ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఇవ్వండి, తినండి తినండి. నా సొమ్ము మీరు ఇవ్వండి. చెరువు తగింది, ఊరి మీద పడింది. ఇవ్వండి. సంపాదించడం మనం ఖర్చు పెట్టాం, తెంపు చేసామంతే. బావగారు నిజంగానే డబ్బులు ఇచ్చారు. చూడండి, ఈ శుభ సందర్భంలో ఒకసారి అక్కపక్క నిలబడండి. ఎలా ఉన్నారు చెప్తా. అక్కపక్కన నిలబడండి. అబ్బా, మీ ఇద్దరు అందం ఎంత బాగుందో చెప్పమంటారా? అందమైన బావా, చందమామ లాంటి బావా, నీ మురిసిపోయావా? అందమైన బావా, చందమామ లాంటి బావా,
గారు అక్కేమో చాలా చాలా అందంగా ఉంది కదా, మరి మీరు పొంగదొడ్ల పడితే పిడతా అలా ఉన్నారు. చాలా ఊరుకోవే, ఆయన అందం నీకేం తెలుసు పిచ్చిదానా? అసలు ఎంత అందంగా ఉన్నాడే, నా కళ్ళతో కూడా నీకు తెలుస్తుంది. నవమన్మధుడా అతి సుందరుడా నీ చూసిన ఈ ఘనుడు, చెల్లి ఎవరింతగాడు, నా మనసును దోచాడు. శ్రీరాఘవుడా, ప్రియరాఘవుడా, నీ వలచిన ఈ ఘనుడు, చెల్లి ఎవరింతగాడు, నా మనసును దోచాడు. ఎర్రి ముఖమా, ఒక అద్దం ఉంటే పట్టబోయి ఎగదగ చూసుకుందాం, అన్నం తేలిపోద్ది ఎవరం. ఎవరద్దు మెమ్మద్దం ఎక్కడది, కళాయి పోయి కళ తెప్పుకుంటది. నీ అద్దం సైజు తక్కువ కదా, బొమ్మ పెంచి మనం కనపడం లేదు. ఏమండి సుబ్బారావు గారు, మీ అందానికి సరిపడే అద్దాలు నా గది నిండా ఉన్నాయండి, వస్తారా? ఏమండి మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? పట్టు సీరే కట్టుకున్నా 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 నేను వస్తా గదిలోకి. గదిలో చిన్నపిల్లలు రాకూడదు. నేను రావచ్చు. అరే చెబితే ఏం చేస్తాను గదిలోకి వచ్చి? ఏమండి అమ్మాయి చెప్పింది తెలుసా? ఉసి చిత్ర అక్క బావ లోపల ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా. చేసేటప్పుడు చూసి ఏమో అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమ్మా. అక్క మంచం పైన ఉంటే మంచం కింద ఉంటా, అక్క మంచం కింద ఉంటే మంచం పైన ఉంటా. దడుచుకు వస్తాయి మున లోపల ఏమైనా గోళీలు ఆడుకుంటారు అనుకున్నా. ఏం చేయాలని తెలియదు. వస్తా. వచ్చేది వస్తా వస్తా. ఏమిటండి ఏమిటది? అమ్మాయి తొందర పడుతుంటే గదిలో తీసుకెళ్ళి ఏం చేద్దామని సౌండ్ పెంచి బండి స్టార్ట్ చేస్తారా? సౌండ్ పెంచి చాలే ఊరుకోండి. అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు. నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక మాటలో చెప్పండి. చెప్పండి. ఈ ముండ ఒకసారి నిలబడి సస్తే కదా చిత్ర, ఒక మాట వాక్ చేసి చూద్దాం. అంతే కదా. ఈ ముందు ఎక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు దిగి చెవులు మోయించు. అది కాదని వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది. వాక్కు చేయమంటే నడవమనే. ఓ తెలుగులో చెప్పచ్చు. నడవండి. అచ్చం శివకోటి గారు నడిచేవి కదా. అది కాదు, ఆ నడకేంది అట్లా నడిచేది. నా నడక పేరు మరి మీరు నడవండి చూద్దాం. మా సాగు వచ్చింది. ఇంకా లేత అడుగులు అరిటాకు మినేసి చేస్తా. ఇంకా మయ్యా
గట్టిగా ఆడబాకరా ఏడైనా వస్తువులు జారి కింద పడతాయి అన్నాడు. అందుకని అట్లా నా నడక బాగలేదు. ఏమండి మీ నడక ఎలా ఉందో తెలుసా? తెల్లవారుజామున దొంగ కూడా పడతారే అచ్చే అలా ఉంది. నా నడక బాగలేదు. మరేమో బన్నీ బావా, బన్నీ బన్నీ నిన్ను చూస్తే బావగారు కష్టపడి ఎంతో ఇష్టపడి ముచ్చటగా 3 పాటలు పాడేగా. అబ్బా 30 రూపాయలు ఇస్తే నా దారిని నేను పోతా. ఎంత? 30 రూపాయలు. నాకు 1 రూపాయి ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏం అసలు ఎవరు అసలు ఇవ్వండి. అసలు ఆయన ఎదురైనప్పుడే అనుకున్నా ఎవరు లస్కర్ అంజీ ఏదో జరిగిద్ది అనుకున్నా. ఇవ్వండి. పోవాయండి ముద్దుగా బుజ్జిగా బుజ్జి చెట్టి చిన్ని అల్లరు. ఇంకా నయం ఇజ్జు ఇసుకు అనద్దు. అబ్బా కాదండి, మీరు ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది. ఎంత మర్యాద అండి. ఏమండి ఆ పాడుముండ రంగనాయకి నేను ఎప్పుడు ఇట్ట పిలవలేదండి. అసలు దానికి మర్యాద గురించి ఏం తెలుసండి? మర్యాద పుట్టిందే నా ఇంట్లో. ఒక్కసారి నా చేత మర్యాద చేయించుకున్నారే గనక జీవిత కాలం మర్చిపోలేరు. అయినా సుబ్బారావు గారు నేను ఎలాంటి దాన్ని తెలుసా? అలాంటి దాన్ని కాను అప్పలకొండ లాంటి దాన్ని కాను అప్పలకొండ అస్తమాటు మార్చను జెండా 5 ఏళ్ళ దాకా వాలిస్తా హారకుండా 5 ఏళ్ళ దాకా వాలిస్తా హారకుండా అప్పలకొండ నా భుజముండా అప్పలకొండ నా భుజముండా. రూపాయి పోతే పోయింది కానీ భలే ఉంది వారం. మర్యాద అంటే ఇక్కడే పుట్టింది వారం. మెమ్మ తెలుస్తుంది. మెమ్మ కోస్తా వ్యాపారం చేసి మన దగ్గర వెళ్ళేవారు. నేనొక చెల్లియ చెంతగా శివాన చెంగులాయి ఊరాడెడు భామలు జాతిగా నోళ్ళు మానవు చంతువా మనసమందు ఫినిషింగ్ టచ్. ఏమండోయ్ చాలా బాగా పాడుతున్నారే, చాలా బాగా పాడతారు. రెచ్చగొడితే ఇంకా ఎక్కువ పడతారు. పోన్లేండి, కూర్చోండి. అలసిపోయారుగా, కూర్చోండి.
అయ్యో వీని అభినయం కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం. ఇంకెంతసేపు చూసుకుంటాడు? గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా ఎప్పుడూ చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోజనాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సాని కడకు పోవునప్పుడు కోడెగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయబూనుట, రాగము తీయబూనుట, సరాగములాడుట, నేను సొమ్ములేలాగనైన సానికలంబడవేయుట, నటించుట, విధావళి చేస్తలు కొత్త చోటులన్నీ, రాగము తీయబూనుట, సరాగములాడుట. సుబ్బారావు గారు, కలిమిలో లోటు లేని వారు. మొన్ననేగా కోటికి పడిగెత్తింది. ఈ మధ్య కోటికి పడిగెత్తారు కూడా విన్నాం. మరి అంత పెద్ద కోటీశ్వర్లు అయ్యుండి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? ఎవడా అన్న ఎదవ సాటుకు పిలవని కలబడతా రాస్కల్ ఫూల్ నడింకిరగదీస్తా. ఎదవా ఫూలా? ఏమండి అవి సరిగా కనపడక నేనండి అన్నాను. ఎవరు మీరన్నారా? నేను. మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ చేయమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అబ్బా పోదురు, అవి మీ వేలికుండంగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియదు చెప్పండి. ఏమండి మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. దగ్గరగా ఉంచుకొని చూస్తే ఏం తెలుస్తుంది? వేలికి పెట్టుకుని చూస్తే కదా ఉంగరం అనంతం తెలిసేది. దగ్గరగా చూపించొచ్చు కానీ జరిగే శంకర్రావు గారు అన్నారు ఎవరికి చేయి పట్టించొద్దు అన్నాడు. మై చెప్పాడు శంకర్రావు గారు. ఏమండి మరి నాకు కూడా ఇవ్వద్దన్నారా మీ శంకర్రావు గారు? నాకు కూడా ఇవ్వద్దన్నారా? నీకు ఇవ్వద్దని లేదు కానీ ఎవరికి చూపించొద్దు అన్నాడు. మరి చూపించారుగా, ఒకసారి ఇవ్వండి పెట్టుకుని చూసి మళ్ళీ ఇబ్బంది ఏముంటది? ఏమిటండి చూసేది? చూస్తే ఏం తెలుస్తుంది? నా వేలికి పెట్టుకుని చూసి బాగున్నాయి అనుకోండి, నాకు నప్పినాయి అనుకోండి, మా అమ్మకి చెప్పి చేయించుకుంటానన్నమాట. మళ్ళీ ఇస్తారుగా? వెంటనే ఇచ్చేస్తానండి. ఏమండి జాగ్రత్తగా చూసుకోండి. వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం. అదేంటి? ముత్యం, ముత్యం, పగడం, వజ్రం, వైడూర్యం, పచ్చ, ఎమరాల పచ్చ. ఆ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. ఆ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. ఆ పచ్చ అంటే నాకు బాగా పిచ్చండి. అబ్బా చూడడం ఏమిటండి? ఒకసారి ఇవ్వండి పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తాను. ఓసారి ఇవ్వండి. మళ్ళీ ఇస్తారుగా? అవునండి, ఎందుకని మంచిది. జరిగే హనుమంతరావు గారు గుర్తు చేసుకుని చదవద్ది. ఏమిటది? ఆయన ఎవరికి చేయబట్టి చూద్దాం, వస్తువు కూడా ఎవరికి ఇస్తున్నాడు ఆయన. ఏమండి జరిగే హనుమంతరావు గారు? యలమంతరావు గారు ఉన్నారులేండి సాక్ష్యంగా. అవునండి, మళ్ళీ ఇస్తారుగా? వెంటనే ఇస్తానండి. వీడు మొరటోడు అని ఊరు వాడ ఇన్నెన్ని ఎన్న మహారాజు నాకు నవ్వాడు. వీడు ముండు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. మాట పెంసైలో మనసులో రాజులా ఉన్న వారిలోనది చూసేకి అగిరవ మాదిరి పట్టి పువ్వు మాదిరి సంటూడి నా సనే. ఇంకా
ఇయ్యలేదా? మీ చేతిలోనే ఉందండి. నా చేతిలోనే ఉందా? ఉండండి. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తుంటా, ఆ, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా. బాగుందండి మన ఒప్పందం, చాలా బాగుంది. కదిలించు బాగా. అది 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 కాదండి, పెట్టేటప్పుడు గోల్ చేస్తారేందని అవసరంగా. ఉంగరం పెట్టేటప్పుడు గోల్ చేస్తారేందండి? ఏమండి ఓయ్, ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగానే లేదండి. ఒకటేంది రెండేంది మూడేంది మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. దగ్గరగా కాదులండి, అన్ని తీసి ఇవ్వండి. అన్ని వేళకు ఉంచుకుని ఒక్కసారి చూసుకుని నేనే మీకు మొత్తం ఇచ్చేస్తాను. మళ్ళీ ఇస్తారుగా? ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంటా, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాను. అది గుర్తు పెట్టుకోండి, చివరి వరకు మర్చిపోకూడదు. ఎంత నమ్మకంగా చెప్పినప్పుడు మన సొమ్ము ఎక్కడే పోద్ది? నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులకు పెద్ద పెద్ద పనులు విట్టే వాడి చెక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. చూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా స్వామి. పిల్లగాడుంటి పట్టింది మనకి, అదృష్టం పట్టింది. పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి, ఇబ్బంది లేదు. పెట్టుకోండి, మొత్తం పెట్టుకోండి. ఉంగరాలు బాగుండా? ఉంగరాలు మొత్తం ఎన్నకొండలో చేపించినాయి. ఏ ఉంగరాలు? ఏ ఉంగరాలు? అసలు మీరెవరు? ఏ ఉంగరాలు? మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? అది కాదండి, మమ్మల్ని గుర్తుపట్ల పెద్ద సుబ్బారావు సన్ను, చిన్న సుబ్బారావు. ఏ సుబ్బారావు సన్ను మాకు తెలీదు. అసలు పూర్తిగా తేడా వచ్చిందిగా. మయ్య కొట్టుకాడికి రానీడు, కొంపకు రానీడు. అసలు అడితి బజారు కొద్ది ఏనుగుపాలెం రోడ్డు కొద్దురా అంటే మయ్య అనవసరంగా వచ్చాయి ఆ వారం. పాపం. ఏమండి, ఎవరండి మీరు? మా ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు? మా ఇంట్లో ఎందుకు ఏడుస్తున్నారు? మీ ఇంటికి పోయి ఏడ్చుకోండి. అమ్మా, ఎవరో అచ్చం దొంగలా ఉన్నాడే, ఇంట్లోకి వచ్చి ఉంగరాలు అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. రాలే. అది కాదండి, నేనండి పెద్ద సుబ్బారావు సన్ను. ఏ సుబ్బారావు సన్ను? అబ్బా, ఏమన్నా ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు లేదు, కానీ ఇందాక పాపారావు గారు ఇచ్చిన రసీదు ఉంది. ఏది చూపించండి. సరుకులకు వచ్చింది ఇందాక. చూడండి, ప్రూఫ్స్ ఉండాలి. ప్రూఫ్ చాలా ముఖ్యం. బరిగే శంకర్రావు గారు చైర్మన్, వాసిరెడ్డి పాపారావు గారు, గుణసాల సత్యనారాయణ, వీళ్ళంతా మా వాళ్ళే. వీళ్ళంతా మా వాళ్ళే. అంటే మనకంటే ముందు ఇక్కడ ఖాతా ఉన్నాయి. అయ్యో, మా శ్రేయోభిలాషులండి వాళ్ళు. మా కుటుంబానికి మూల స్తంభాలు వాళ్ళు. ఈ పేర్లన్నీ నీ దగ్గర ఉన్నాయంటే నువ్వు మాకు తెలిసే ఉండాలి. ఏం పేరు ఇది? ఏం పేరు నీ పేరు? చిన్న సుబ్బారావు అంటానండి. ఏ చిన్న సుబ్బారావు గారు, ఇప్పుడు లైన్లో పడింది. ఏంటి సంగతులు? ఏంటి సంగతులు? నాన్నగారు బాగున్నారా? నాన్న బాగున్నాడా? ఊళ్ళో జనం కూడా బాగానే ఉన్నారు. వ్యాపారం బాగా జరుగుతుందా? బ్రహ్మాండంగా ఉంది వ్యాపారం. మరి ఏంటి మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఏంటి సంగతులు? అది ఉంగరాలు ఇచ్చా కదా. అది ఓ, ఆ ఉంగరాలా? ఏమండి సుబ్బారావు గారు, మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మాట చెప్పిందండి. అమ్మ మణి, ఈ రోజు మన ఇంటికి అపర కోటీశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకరుడైన చిన్న సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. అయిపోయింది మనకి. నెలకోటి ఇంటికి పోయే పని లేదు. పూర్తిగా తేడా పడింది.
ఓసారి నవ్వండి, ఆ? నవ్వండి. అయ్య బాబాయ్, ఇదేమి నవ్వు ఇది? మాయల పకీర్ నవ్వాడు. ఏమండి? అలా కాదండి, కిలకిల కిలకిల నవ్వాలి. అబ్బాయి నవ్వుతాను, కిలకిలా నవ్వాలి. ఆ. ఇంకా నయ్యం కింద పడి గిజిగిజది అనుకోమల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో నవ్వమని చూద్దాం. నాకు అర్థమైందిలేండి. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భోషణలో నా కోసం దాచింది. అవి వేసుకోవడానికే నాకు సమయం, ఓపిక రెండూ లేవు. మీ ముష్టి ఉంగరాలు నాకెందుకు వద్దు, తీసుకోండి. పేపర్లో పడిపోవాలా కోని మర్డర్ పేపరు. ఏమండి? మీరు అంత పెద్ద ఒట్టు పెట్టాక ఇవ్వడానికి నేను ఏమన్నా మనిషినా, మంచు లక్ష్మినా? ఆగిపోయానండి. అడవుళ్ళు కుక్ అయిపోయింది. ఏమండి సుబ్బారావు గారు రండి. అయినా నన్ను వదిలి మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనకేమైనా ఈనాటి బంధమా? యుగ యుగాల సంబంధం అండి. జై మహిష్మతి. పచ్చబొట్టేసిన పిల్లగాడానికి ఏమండి? ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దని ఒకసారి వేసుకుంటే గుండెల్లో టిక్కెట్ సచ్చేంత పని అయింది. అమ్మో, పోనీ గంధం రాసుకుంటారా? గంధమా? అదైతే మందంగా పోయిన అందంగా ఉంటది. మీ సరదా తీరిద్ది, నా దొరదా తీరిద్ది. పుయ్యండి. ఉండండి, మీరు ఇలా కూర్చోండి, తీసుకొస్తాను. ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీవేరా. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీవేరా. ఈ లోకాన నీ సాటి లేడెవడు, ఈ లోకాన నీ సాటి లేడెవడు. నీ తోడైన మగవాడే లేడెవడు, నీ తోడైన మగవాడే లేడెవడు. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే ఓ రాజా, ఈ రోజా ఇక నీవేరా. చుక్కలు కనపడుతున్నాయా? చుక్కలు చుక్కలు సుఖం ఇంకా కనపడకుండా ఇందులో చెప్పండి. చుక్కలు బాగా కనపడుతున్నాయా? ఎందుకు కనపడవండి? బ్రహ్మాండం కనపడుతుంది. చుక్కలు మేము చూపిస్తాం, మీకు కనపడకపోయినా మేము చూపిస్తాం. మరి వెన్నెల్లి నిదుకోయి నా కన్నులుండగా, జాజులిందుకోయి నా మోజులుండగా, పెదవులుండగా
కళ్ళు కలిసనంటే కళ్ళాలే కడతాయి. కళ్ళు కలిసనంటే కళ్ళాలే కడతాయి. మనసు మనసు కలిసనంటే మరులు సంగీతమవుతాయి. మనసు మనసు కలిసనంటే మరులు సంగీతమవుతాయి. మరులు సొంతమవుతాయి. అందాలన్నీ నీకు, ఆనందాలన్నీ నీకు. ఈ రాజా, ఈ రోజా, ఈ రాజా. అందాలన్నీ నీకు, ఆనందాలన్నీ నీకు. ఈ రాజా, ఈ రోజా, ఇక నీది వీరా. ఇక నీది వీరా. ఇక నీది వీరా. ఎవరండి అడిచేది ఎవరు? మరి ఉంది ఎవరు? ఓసని అమ్మ గడు మాడ ఏమిటో మగనుడా